అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 29వ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. అయితే చివరకు ముంబై జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితం విషయం పక్కన పెడితే ఈ మ్యాచ్లో ఢిల్లీ తరపున ఈరోజు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ తనలోని ఫైర్ మొత్తం బయటకు తీసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎప్పటి నుండో ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుంటున్న కరుణ్ నాయర్కి ఎట్టకేలకు ఛాన్స్ దొరికింది. దొరికిన ఛాన్స్ని చాలా చక్కగా ఉపయోగించుకొని 222 స్ట్రైక్ రేట్తో 89 పరుగులు చేసి తన స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇలాంటి మ్యాచ్లు గెలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ మ్యాచ్లో మేము గెలిచినా కరుణ్ నాయర్ ఆట తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ చేయి దాటిపోయినట్లు అనిపించింది. మా ఓటమి ఖాయమని భయం వేసింది. అలాంటి సమయంలో బౌలర్ కరణ్ శర్మ గొప్ప బౌలింగ్తో మమ్మల్ని తిరిగి మ్యాచ్లోకి తీసుకొచ్చాడు. కీలక సమయంలో మా ఆటగాళ్లందరూ జట్టు కోసం సమిష్టిగా రాణించి జట్టుని గెలిపించారు. టీ20 క్రికెట్లో చివరి బంతి వరకు ఆశలు వదులుకోకూడదు. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు అని చెప్పడానికి ఈ రోజు మ్యాచ్ పెద్ద ఉదాహరణ. ఇక ఈ మ్యాచ్ సమయంలో బూమ్రా కరుణ్ నాయర్ మధ్య గొడవ మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది. కరుణ్ నాయర్ చూసుకోకుండా బూమ్రాను ఢీకొట్టాడు. అయితే వెన్నుగాయం నుండి ఇప్పుడే కోలుకొని వచ్చిన బూమ్రాకు మళ్లీ వెన్ను దగ్గరే కరుణ్ నాయర్ ఢీకొట్టడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ముఖ్యంగా బూమ్రా తన గాయం మళ్లీ ఎక్కడ తిరగబడుతుందోనని కొద్దిగా ఆందోళనతో భయపడ్డాడు. ఆ ఆవేశంలో కోపాన్ని ప్రదర్శించాడు. ఇది ఇద్దరి తప్పు కాదు, ఆట జరుగుతున్న వేడిలో ఇలాంటివి జరగడం సహజం అని పాండ్యా చెప్పుకొచ్చాడు.